హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటుచులు. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ బగారా రైస్. బయట వర్షం పడేటప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఈ రైస్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే. ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోయాయి కదండి. పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మనం ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. వీటి కోసం ముందుగా మనం బిర్యానీ సామాన్ అయితే తీసుకోవాలి. ముందుగా బిర్యానీ సామాను, బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు, లవంగాలు, యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు, 1 స్పూన్ షాజీరా ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న బిర్యానీ సామాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం ఫ్రై అవనిచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులో మనం పచ్చి బఠానీ కానీ టమాటా కానీ వేసుకోవచ్చు. నేనైతే టమాటాని ఇలా ముక్కలు కోసి వేసాను. ఇవన్నీ బాగా వేగిపోయాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయేటప్పుడే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి వేయించుకుని కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాక మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న గ్లాస్ బియ్యం వేసుకోవాలి. వేసి 1 నిమిషం పాటు బియ్యాన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. అప్పుడే బిర్యానీ అనేది, బగారా రైస్ అనేది పొడి పొడిలాడుతూ బిర్యానీలా రెడీ అవుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ అన్ని వేసేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా టేస్ట్ చేసుకుని, సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మధ్యలో తీసి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే వేడి వేడి టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోతుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ మటన్తో కానీ, వెజ్ తినేవాళ్ళు పన్నీర్తో కానీ తింటే రైస్ అనేది చాలా బాగుంటుంది. ఈ రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఇంట్రెస్ట్లు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోవద్దు.